జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఇంత జరిగినటువంటి సందర్భంలో ఆయన అక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి, ఒక బాధ జరిగిన సందర్భం, ఒక బాధ జరిగిన కుటుంబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు, చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేది కూడా ఆయనకి అర్థం కాదు. ఎలా ప్రవర్తించాలో కూడా ఆయనకి తెలియదు. ఇవన్నీ పక్కన పెట్టి శవాల మీద పేలాలు ఎరుకునే పద్ధతిలో ఆయన ప్రవర్తిస్తారు. అందుకనే వాళ్ళని రాబందుల పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఆయన చేసిన ప్రవర్తన ఆ విధంగా ఉంది. జరిగిన వెంటనే అరగంట 15 నిమిషాల్లోనే అక్కడికి రెస్క్యూ టీంలు వెళ్ళినాయి, ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళింది, మంత్రుల బృందాలు వెళ్ళారు. అందరూ కూడా దీని మీద 3 మ్యాన్ కమిటీ, ఎంక్వైరీ కమిటీ వేశారు. చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వారికి 25 లక్షల రూపాయలు ఎస్క్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. అదేవిధంగా నీకు దెబ్బలు దిగిన వాళ్ళకి కూడా 3 లక్షల రూపాయలు ప్రకటించింది. చనిపోయిన వారి కుటుంబాలకు మన అవుట్ సోర్స్ కింద ఎండోమెంట్లో వాళ్ళకి అర్హత కలిగిన అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఇమీడియట్గా ఒక 15-20 నిమిషాల్లోనే లైన్లన్నీ క్లియర్ చేసేసి ఇమీడియట్గా నీకు సిస్టమ్ని ఒక పద్ధతిగా తీసుకెళ్ళింది. ఎందుకంటే చందనోత్సవానికి దగ్గర లక్షల మంది భక్తులు వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ ఏంటంటే మా ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసింది ఏంటంటే, గత ప్రభుత్వం 16,000 మందికి విఐపి టికెట్లు ఇచ్చి విఐపి దర్శనాలు చేసింది. కానీ మేము అలా కాదు, సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలనే ఆలోచన విధానంతో మా ముఖ్యమంత్రి గారు దీని మీద దగ్గర 10 రోజుల నుండి మంత్రులతో మీటింగులు పెట్టించి అక్కడికి వెళ్ళి రివ్యూ చేసుకుని అన్నీ కూడా చాలా పద్ధతిగా చేసుకుంటూ వస్తున్నారు. అందుకనే 15 నిమిషాల్లో అంతా క్లియర్ చేసి నార్మల్ భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగించడం కోసం మేము ప్రయత్నిస్తే ఈయన అక్కడికి పోయి చేసినటువంటి వ్యవహారాన్ని మీ అందరూ చూశారు. సింహాచలం పైన ఉన్నటువంటి 3 నామాలని తీసేస్తే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ గారు కొండ మీదకి వెళ్తే భక్తులు నిలదీసింది మిమ్మల్ని కాదా అని ఒకసారి నేను అడుగుతున్నా. మీకు ఏమాత్రమైనా సింహాచలం టెంపుల్ మీద లేకపోతే దేవాలయాల మీద మీకు ఎక్కడన్నా ఒక గౌరవం ఉందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఇక మాన్సస్ ఆస్తులను కొల్లగొట్టడం కోసం ఆ రోజున మీరు చేసిన ప్రయత్నం ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడో ఢిల్లీలో ఉండే ఆమెను తీసుకొచ్చి ఆమెను పెట్టి మొత్తం ఆస్తులు కొల్లగొడదా ఉంటే ఆ రోజున ఆ ప్రభుత్వం ఆ విధంగా ప్రవర్తిస్తే కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా తిరిగి మన అశోక్ గజపతిరాజు గారిని పెట్టుకుని ఆస్తుల పరిరక్షణ చేసింది తెలుగుదేశం పార్టీయా కాదా అని ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా అంతర్వేది రథం తగలబడిపోయింది మీ పరిపాలనలోనే. అదేవిధంగా రామతీర్థంలో నేను మాట్లాడటానికి కూడా నా నోరు ఒప్పుకోదండి. రాముల వారి మీద నాకు ఎంతో భక్తి ఉంది. ఎందుకంటే మీరు చేసిన అపచారం ఇవాళకైనా మీరు ఒకసారైనా సారీ చెప్పారా వీటన్నిటి మీద? మీరు ఇవన్నీ మర్చిపోయినా ప్రజలు మాత్రం మర్చిపోరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మీ ప్రభుత్వంలో ఎంతమంది చనిపోయారనే దానికి ఉదాహరణ గోదావరి కచ్చులూరు బోటులో 47 మంది చనిపోయారు. అప్పుడు మీరు వెళ్ళి పరామర్శ చేశారా ఒక్కసారన్నా? చేశారా? ఒకసారి మీరు చెప్పండి. అదేవిధంగా విశాఖలో క్రేన్ కూలితే 11 మంది చనిపోయారు. అదేవిధంగా అన్నమయ్య డ్యామ్ కూలిపోతే 37 మంది చనిపోయారు. ఆ రోజున మీరు పరామర్శకు వెళ్ళలేదు. వీటిల్లో దేనికి కూడా మీరు పరామర్శకు వెళ్ళలేదు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా మేము అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున మా మేడం భువనేశ్వర్ గారు వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శ చేసి ప్రతి ఒక్కళ్ళకి 1,00,000 రూపాయలు సహాయం చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా. భోజనాలు పెట్టాం, అన్ని అవసరాలు కూడా చూసుకుని కష్టంలో ఉంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము కష్టంలో ఉన్న మనుషుల దగ్గరికి అండగా నిలబడటం మాకు అలవాటు. కానీ మీరు ఎప్పుడు ఎక్కడా కూడా ₹1 సహాయం చేసినటువంటి సందర్భాలు మీకు ఉన్నాయా అని మరొక్కసారి మిమ్మల్ని నేను అడుగుతున్నా. బుడమేరులో మీరు తిరిగినప్పుడు మొన్నే జరిగింది, ఒక 8-7 నెలల క్రితం బుడమేరు పొంగి వస్తే అప్పుడు కూడా మీరు వెళ్ళి పరామర్శ చేశారు. కానీ ఎటువంటి సహాయం చేసినటువంటి సందర్భం మీకు లేదు. కానీ మేము ప్రభుత్వంలో ఉన్నా, ప్రభుత్వం తరపున జరుగుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున తెలుగుదేశం పార్టీ తరపున మేము 8 రోజులు 10 రోజులు ప్రతిరోజు కూడా భోజనాలు అన్నీ కూడా తీసుకెళ్ళి సప్లై చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది.